నమస్తే, నివాస లక్ష్మణ. ఇప్పుడు నేను చెప్పబోయేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి సమాజం గురించి. కాబట్టి పద్మశాలి సోదరులారా కొద్దిగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. షేర్ చేయకపోతే సేవలకు రేషన్ లేదు, పౌరుషం లేదు అనుకుంటారు. గంతే అనుకున్నారు కూడా. విషయం ఏంటంటే, ఇదే సంవత్సరము గత మే నెలలో కోకపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవన భూమి పూజ అది అయింది లేదు, పోయింది లేదు, అది కూడా మోసమే. ఆ రోజున హరీష్ రావు గారు పద్మశాల సంక్షేమానికి 8,500 కోట్లని అన్నాడు. అదే విషయం నమస్తే తెలంగాణ పత్రికలో కూడా వచ్చింది. ఆ పత్రిక కటింగ్ కూడా మీద పెడుతున్నా. మరి ఆ 8,500 కోట్లు పద్మశాలకు ఇచ్చిండా? ఇస్తే ఎవరికి ఇచ్చిండు? కొద్దిగా పద్మశాలిలో అడగండి. ఎంతసేపు దొరాని కాల్ముక్త భాష జిందాబాద్ అని కాదు. పద్మశాలిని మోసం చేస్తుంటే పద్మశాలిని ఏం చేస్తున్నారయ్యా? ఏం చేస్తున్నారు పద్మశాలీలు? నువ్వు మోసం చేయి దొరా, మేము మోసపోతామని కళ్ళకడ కూర్చుంటున్నా. హరీష్ రావు గారు 8,500 కోట్లని కోకపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణ భూమి పూజ నాడు ప్రకటించిండు. అది నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చింది. మరి ఆమె డబ్బు ఎవరికి ఇచ్చిండు? మరి అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లమ్మన గారికి, గుండు సూరాణి గారికి, రాపుల ఆనందభాస్కరన్నకు ఇంకా వగైరా వాళ్ళకి ఇచ్చిండా? ఇక్కడ పద్మశాలి సమాధానికి ఇచ్చిండా? కొద్దిగా అడగాలి. మోసపోవడానికి ఇలానే పద్మశాలీలు 10 ఏళ్ల కాలంగా దొంగ మోసం చేసిండు. కేసీఆర్ దొంగ మోసం చేసిండు. ఆయన అల్లుడు కూడా మోసం చేస్తే కూడా నిశ్శబ్దంగా కూర్చుంటారు. ఇచ్చిండా? ఏం పద్మశాలి సోదరా? 8,500 కోట్లు పద్మశాలి సమాధానానికి ఇచ్చిండు అనుకుంటే పక్కకు జరగండి, ఇయ్యాలంటే షేర్ చేయండి. లేకుంటే పద్మశాలి దమ్ము లేదు, పౌరుషం లేదురా, వీళ్ళు మోసం చేసి సరే మోసపోతారని చెప్పి ఆ దొంగలు అనుకుంటున్నారు. కొండలక్ష్మి బాబుజీ ఉద్యమాలు ఏంటే మోసపోయేటోళ్ళ అడుగుని గల్లబట్టి గుంజుకొని అడగాలి. సిద్దిపేట దొంగలు కావచ్చు హరీష్ రావు, సిద్దిపేట పద్మశాలి లారా, సిద్దిపేట హరీష్ రావు దొరికితే గల్లబట్టి గుంజుకొని అడగాలి. 8,500 కోట్లు అడగాలి. పద్మశాలి సోదరులారా, ఎక్కడైనా చైతన్యంగా అండి.